సరిహద్దుల్లో సుస్థిర శాంతి, సరిహద్దుల్లో సుస్థిర శాంతి అట. శాంతిగా ఈ దేశాన్ని ఉండనిస్తారా? ఈ దేశంలో రెండు రకాల వ్యవస్థలు ఈ దేశంలో సుస్థిరంగా ఉండనివ్వవు. ఈ దేశం సంబంధించినటువంటి ఈ దేశం కావచ్చు, పరాయి దేశం కావచ్చు, మరి ఏదైతే అనుకుంటున్నామో పాకిస్తాన్ ఏదైతుందో, పాకిస్తాన్ అంటే ఇక్కడ ఉన్నటువంటి ముస్లింలు ఉన్నటువంటి కొంతమంది అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి వ్యక్తులు మొత్తం ఈ ముస్లింలు అంటూ కొంతమందిని మతం వైపు తీసుకెళ్తున్నారు. ఓకే, ఉగ్రవాదులుగా తయారు చేస్తున్నారు. సో ఉగ్రవాద సంస్థలతో ఉగ్రవాదులు తయారు చేస్తున్నారు. ఇంకొక వైపు ఈ మత సంస్థలు, హిందూకు సంబంధించిన మత సంస్థలు కూడా ఇదే విధంగా భారతీయ జనతా పార్టీ కానీ ఆర్ఎస్ఎస్ కానీ వీళ్ళు కూడా ఇదే విధమైన పరిస్థితి జరుగుతూ ఉంది. వీళ్ళకి ఏంది అంటే ఇప్పుడు ఓల్డ్ సిటీలో ఓవైసీ గెలవాలంటే ఏం చేయాలి? అక్కడ ముస్లిం యునైట్ చేయాలి. చేస్తే ఏమైందంటే తమ యొక్క అక్కడి వరకు మేము గెలవచ్చు. తర్వాత ఈ బీజేపీ కానీ ఆర్ఎస్ఎస్ ఏం చేయాలి? హిందువులకు సంబంధించిన విషయాల్లో మళ్ళీ రచ్చలేపాలి. రచ్చలేపిన తర్వాత హిందూ పోలరైజేషన్ జరుగుతుంది. దాని ద్వారా తమ యొక్క రాజకీయ పబ్బం గడుపుకోవాలి. సో ఇప్పుడు మనం చాలా 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 చూసినాం కదా, ఈ ఎన్నికలు రాగానే, ఎన్నికలు వస్తున్న తరుణంలోనే బాంబుల దాడులు జరుగుతాయి. సరిహద్దుల్లో పాకిస్తాన్ భారత్ యుద్ధం జరుగుతుంది. ఇక రకరకాలు ఉంటాయి. సో ఇందులో ఇది వాస్తవాలు చెప్తున్నాం. చాలా మందికి తెలియదు, ఈ తెర వెనుక జరుగుతున్న కుట్ర వరకు తెలియదు. సో ఇక్కడ ఏం జరుగుతుంది? భారతదేశము పాకిస్తాన్ మధ్య శాశ్వత శాంతికి ప్రయత్నాలు. ఈ అంశంపై ఇటీవల ఆర్ఎస్ఎస్ నేతల వ్యాఖ్యలు, ఆపై శ్రీలంకలోని కొలంబోలో ఇరు దేశాల మాజీ అధికారులు నేతల అనధికారిక చర్చలు, తాజాగా భారత్ పాక్ ప్రధానులకు 115 మంది ఇరు దేశాల ప్రముఖుల లేఖ, భారత్ పాక్ శత్రుత్వం వీడాలని విజ్ఞప్తి అంటూ చూస్తాం. సో ఒకవేళ భారతదేశం పాకిస్తాన్ శత్రుత్వం వీడితే మన భారతదేశంలో ఎంఐఎం ఉనికి ఉండదు, బీజేపీ ఉనికి ఉండదు, ఇక రకరకాల ఆర్ఎస్ఎస్ ఉనికి ఉండదు. వీళ్ళకి ఏంది అంటే ఎప్పుడు ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీ కానీ ముస్లింలో బూచిగా చూపాలి, ఓట్లు దండుకోవాలి. ఎంఐఎంకి ఏంది అంటే ఇక్కడ హిందువులను బూచిగా చూపాలి, మనం మైనారిటీలేం కదా అని చెప్పేసి వాళ్ళని చదువుకోనియకుండా వాళ్ళని బూచిగా చూపి వాళ్ళు పోలరైజ్ చేసుకోవాలి. ఇది జరుగుతున్నటువంటి విషయం. సో ఇప్పుడు భారత్ పాకిస్తాన్ గనక శాంతి చర్చలు పూర్తి స్థాయిలో దీర్ఘకాలిక శాంతి ఒప్పందం జరిగితే వీళ్ళకి పబ్బం గడదు. కానియరు, ఇది 100% కానియరు. అసలు ఆర్ఎస్ఎస్ అసలే కానియదు. ఎందుకంటే ఆర్ఎస్ఎస్కి ఎప్పుడు పాకిస్తాన్తో గిల్లి గజ్జా పెట్టుకొని ఉండాలి, వాళ్ళకి ఉండాలి కాబట్టి అది చేయరు. సో చేస్తే మాత్రం నిజంగా గ్రేట్. ఎప్పుడు కానీ ఈ వివాదాలు లేకుండా చేస్తే మాత్రం నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్తాం. కానీ అది జరగని పని, అది జరగదు కూడా, చేయనియరు. భారత్ పాకిస్తాన్ మధ్య దశాబ్దాలుగా సంబంధాలు ఆసక్తికర మలుపు తిరుగుతున్నాయా? దశాబ్దాలుగా శత్రుత్వం, యుద్ధాలు, ఘర్షణలు, ఉగ్రవాద ఘటనలతో సాగుతున్నటువంటి ఇరు దేశాల సంబంధాలు ఇప్పుడు శాంతి దిశగా సాగుతున్నాయా? ఇటు ఆర్ఎస్ఎస్ ఒత్తిడి, అటు పాకిస్తాన్ నేతల నిర్ణయంతో ఇరు దేశాల మాజీ అధికారులు, దౌత్యవేత్తలు, పలువురు నేతలు శ్రీలంకలోని కొలంబోలో శాంతి చర్చలు జరిపారా? ఇటీవల పరిణామాలన్నీ ఈ ప్రశ్నలకు అవుననే సమాధానాలు ఇస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మారుతున్నటువంటి సమీకరణాల నేపథ్యంలో సుస్థిర శాంతి కోసం భారత్ పాకిస్తాన్ ప్రభుత్వాలు ఈ ప్రయత్నాలకు తడుతున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి హోసబోలే మాట్లాడుతూ పాకిస్తాన్తో చర్చలు జరపడానికి భారత్ ఎప్పుడు సిద్ధంగా ఉండాలని వ్యాఖ్యానించారంటూ చూస్తాం. చూడండి ఏ విధంగా ఆర్ఎస్ఎస్ డిసైడ్ చేస్తుంది, పాకిస్తాన్ తోటి శాంతి చర్చలు చేయాలా వద్దా అనేది ఆర్ఎస్ఎస్ డిసైడ్ చేస్తుంది. బీజేపీ డిసైడ్ చేయదు, కేంద్ర ప్రభుత్వం డిసైడ్ చేయదు. చూడండి ఒకసారి ఎంత భావదారిద్ర పరిస్థితిలో మన దేశం పాలన ఉందో చూడండి ఒకసారి. సో ఆర్ఎస్ఎస్ ఒత్తిడి నేపథ్యంలో ఇటీవల శ్రీలంకలోని కొలంబోలో జరిగినటువంటి ఒక సదస్సు నేపథ్యంలో భారత్ పాక్ బృందాల మధ్య అనధికారిక చర్చలు జరిగినట్లు వార్తలు వెలువడ్డాయి. ఇందులో భారత్ తరపున బీజేపీ నేత రామ్ మాధవ్ మాట్లాడుతున్నారు. రామ్ మాధవ్ పాకిస్తాన్ తోటి శాంతి చర్చలకు వెళ్ళిండు. నిజంగా అవుతుందా? రామ్ మాధవే ఒక రకమైనటువంటి మానసిక స్థితిలో ఉంటాడు, ఒక రకమైనటువంటి భావజాలంతో ఉంటాడు, మత ఘర్షణలే ధ్యేయంగా ఉంటాడు. అలాంటి వ్యక్తిని పంపారు. ఏం చెప్తాం? ఇక భారత ఆర్మీ మాజీ చీఫ్ నరవనే, పలువురు మాజీ దౌత్యవేత్తలు, అటు పాక్ నుంచి రిటైర్డ్ మేజర్ జనరల్ ఇస్పదియార్ అలీఖాన్ పటౌడి, పలువురు మాజీ దౌత్యవేత్తలు పాల్గొని చర్చించినట్లు కథనాలు వచ్చాయి. భారత్ పాక్ ప్రభుత్వాల నుంచి అధికారికంగా ఎలాంటి స్పందన కానీ ఖండన కానీ వెలువడలేదు. అయితే తాను పాక్ అధికారులతో చర్చలు జరిపానన్న వార్తలను రామ్ మాధవ్ మాత్రం ఖండించారు. మరోవైపు గ్రేటర్ బెంగళూరు ఎన్నికల బీజేపీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి రామ్ మాధవ్ను తాము గమనిస్తున్నామని కర్ణాటక పీసీసీ చీఫ్ హరిప్రసాద్ బుధవారం పేర్కొన్నారు. రామ్ మాధవ్ కొలంబో ఎందుకు వెళ్లారని, పాకిస్తాన్ ఐఎస్ఐ మాజీ అధికారితో ఎందుకు భేటీ అయ్యారని ప్రశ్నించారు. ఇదిలా ఉండగా భారత్ పాకిస్తాన్ శత్రుత్వానికి ముగింపు పలకాలని ఇరు దేశాల ప్రధానమంత్రులు నరేంద్ర మోడీ, షహబాజ్ షరీఫ్లకు రెండు దేశాలకు చెందినటువంటి దాదాపు 117 మంది ప్రముఖులు బుధవారం లేఖ రాశారు. సెంటర్ ఫర్ పీస్ అండ్ ప్రోగ్రెస్ పేరిట రాసిన ఈ లేఖపై భారత్ చెందినటువంటి 61 మంది, పాకిస్తాన్ చెందినటువంటి 56 మంది ప్రముఖులు సంతకాలు చేశారు. భారత్ ప్రముఖుల్లో ఎన్సీపీ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా, పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా
అదేవిధంగా ఆర్జేడీ ఎంపీ మనోజ్, కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్ ఉన్నారు. అయితే ఇరు దేశాల ప్రముఖుల లేఖను బీజేపీ కొట్టిపారేసింది. వారంతా పాకిస్తాన్ అనుకూల బృందంలోని వారని పేర్కొంది. సో అర్థమవుతుంది కదా మీకు ఇక్కడ వీళ్ళ యొక్క ఐడియా ఏంటంటే, అంటే వాళ్ళందరినీ కూడా ఏంటంటే పాకిస్తాన్ అనుకూల వీళ్ళంతా అని చెప్పేసి చెప్పే ప్రయత్నం చేస్తుంది తప్ప భారత్ పాకిస్తాన్ మధ్య సుదీర్ఘమైనటువంటి శాంతి చర్చల ఒప్పందం చేసుకున్నటువంటి ఒక ప్రయత్నంలో లేరు వీళ్ళు అనేది మరొకసారి అర్థమైంది కదా. రామ్ మాధవ్ శ్రీలంకలోని కొలంబోకి ఎందుకు వెళ్ళిండు? అక్కడ మాజీ ఎవరైతే ఐఎస్ఐ అధికారి, పాకిస్తాన్ సంబంధించినటువంటి ఐఎస్ఐ అధికారితో ఎందుకు భేటీ అయ్యిండు? ఇది తెలవాలి. తెలిస్తే అన్ని విషయాలు కూడా బయటపడతాయి. అంటే ఇక్కడ 2 రకాల ఈక్వేషన్ ఉంటాయి. రామ్ మాధవ్ వెళ్ళి మాజీ ఐఎస్ఐ అధికారితో మాట్లాడిండు అంటే 100% ఈ దేశంలో మత కల్లాలు సృష్టించడానికి ఏమైనా పాకిస్తాన్ శ్రీలంక నుంచి ప్లాన్ చేసిరా? పాకిస్తాన్ గూఢచార నిఘా సంస్థతో కలిసి ఏదో పెద్ద జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు చూడండి, ఈ దేశంలో ఇప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు భారీగా జరుగుతున్నాయి. ఎలక్షన్స్ వస్తే బీజేపీ ఓడిపోయే పరిస్థితుంది. సో ఇప్పుడు ఏం చేయాలంటే కొత్తగా వీళ్ళతో భేటీ అయినంటే 100% ఐఎస్ఐ గ్రూప్ తోటి కలిసి ఇక్కడ మత గల్లలు సృష్టిస్తే కనుక మళ్ళీ హిందూ ఓట్స్ పోలరైజేషన్ అయింది అనుకోండి, కథం ఏమైతుంది, మళ్ళీ బీజేపీ అధికారులు రావచ్చు. అదేమన్నా జరుగుతుందా? పాకిస్తాన్ తోటి శాశ్వత ఒప్పందం చేసుకోవాలని అనుకునేటువంటి పరిస్థితిలో బీజేపీ ఎప్పటికీ ఉండదు, ఎంఐఎం ఉండదు. ఎందుకంటే వీళ్ళ పబ్బం గడవాలంటే పాకిస్తాన్ బూచిగా చూపాల్సిందే, వీళ్ళ పబ్బం గడవాలంటే ముస్లిం బూచిగా చూపాల్సిందే, వీళ్ళ పబ్బం గడవాలంటే క్రిస్టియన్స్ బూచిగా చూపాల్సిందే, వీళ్ళ పబ్బం గడవాలంటే దళితులను బూచిగా చూపాల్సిందే తప్ప వేరే ఏమీ ఉండదు ఇక్కడ. సో 100% ఇది అంతా ఏదో గూడ్పుట్ అనేది చాలా పెద్ద ఎత్తున నడుస్తోంది. సో దేశంలో ఇంకా పెద్ద ఎత్తున ఏదో జరగడానికి బీజేపీ నేతలు పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్ని కలిశారనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది.